ప్రస్తుతం మనము ఒట్టినాగలపల్లిలోనే ఉన్నాము. ఇక్కడ మరి గతంలో చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి వాళ్ళ కొడుకు వివాదం, భూ వివాదానికే మరి మరోసారి కూడా వివాదం తలెత్తిందనే చెప్పుకోవచ్చు. ఆ రోజు చూసుకున్నట్లయితే కూడా ఈ గోడంతా కూడా కూల్చేసి ఇక్కడ కబ్జా చేశారు అనేది కూడా తెలిసింది కదా. మరి ఈ కబ్జా చేసిన భూమి దాదాపుగా కూడా ఇప్పుడు మరోసారి ఈ వివాదం తలెత్తుతుందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము ఇక్కడంతా కూడా వాళ్ళు తవ్వింది, అలాగే తవ్వి కూడా సెక్యూరిటీగా వైరింగ్ అంతా కూడా పెట్టారు. ఈ వైరింగ్ అంతా కూడా పెట్టేసి ఏకదం కూడా ఇక్కడ ఓనరు అప్పుడు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ కంప్లైంట్ తీసుకున్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐని కూడా వెంటనే కూడా ఆయనను ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అక్కడ మనకు దూరంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. మరి ఇదంతా కూడా ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జాదే అని చెప్పేసి వివాదం తలెత్తుతూ ఉంది మరోసారి అని చెప్పుకోవచ్చు. మరి పొంగులేటి మంత్రి అవ్వడం వల్ల కూడా మరి ఏంటి తను అందుకే మరి గతంలో ఉన్న ఈ కేసు నమోదు చేసుకున్నటువంటి సిఐని బదిలీ చేశారా అనే కోణంలో కూడా, అంటే వాళ్ళ కొడుకు కబ్జా చేసినప్పటికీ, హర్షరెడ్డి కబ్జా చేసినప్పటికీ కూడా భయపడి ఏమన్నా తనని ట్రాన్స్ఫర్ చేశారా? ఆ వివాదం మళ్ళోసారి ఎందుకు తలెత్తుతుందంటే ఆ రోజున ఈ గోడ కూలగొట్టినప్పటికీ ఇప్పటికీ మాత్రం మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడంతో మరోసారి బాధితులు అయితే వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. పోలీసుల్ని ఆశ్రయించడం కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు మరోసారి ఎందుకు అయినప్పటికీ కేసు నమోదు చేసి కేసు నడుస్తున్నప్పటికీ కూడా మరి పనులు ఆపకుండా ఎందుకు వీళ్ళు పని మొదలు పెట్టారు అనేది ఇప్పుడు ఒక వివాదంగా కూడా మారింది.